Hey guys, how you all? I hope everyone is doing great. Welcome back to our channel Trip Prata. Day 3 at జగదల్పూర్. నిన్న ఈవినింగ్ వచ్చాము జగదల్పూర్కి. నిన్న ఈవినింగ్ 6:30కి వచ్చాము ఇక్కడికి. దాని తర్వాత ఒక 1.5 hour బాగా ఎతికినాము. రూమ్ ఎక్కడ దొరకలే. ఫైనలీ హోటల్ రెయిన్బో ఒక్క దాంట్లో నాన్ ఏసీ దొరికింది 1200. హోటల్ చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే ఇక్కడ ట్రై చేయండి. హోటల్ రెయిన్బో. ఈరోజు చిత్రకూటకి వెళ్ళాలి. పొద్దున 6:30-7కి వెళ్దాం అనుకున్నాము. 7:30 అయింది. సో ఇక్కడ నుంచి 40 kilometers ఉంది. టైం కూడా అరౌండ్ 1 hour చూపిస్తుంది మ్యాక్స్. దాని పక్కనే తీరత్ గర్ వాటర్ ఫాల్స్ ఉంది. ఈ రెండు చూసుకొని నెక్స్ట్ ఇంకేమైనా ప్లేసెస్ కవర్ అయితే చూస్తాము. లేదంటే ఈవినింగ్ పిజాపూర్కి వెళ్దాం అనుకుంటున్నాము. రేపు ఈవినింగ్ కల్లా 6:30 కల్లా మేము హైదరాబాద్లో ఉండాలి. సో అలా ప్లాన్ చేసుకుంటున్నాము ఎలా వెళ్తే బెటర్ అనేది. ఇక్కడైతే జగదల్పూర్ ఇది ఓల్డ్ సిటీ. చెప్పాలంటే సిటీ మాత్రం చాలా బాగుంది. బట్ రోడ్స్ అయితే చిన్నగా, ఓల్డ్ సిటీ కదా. సో నెక్స్ట్ టైం ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం అడ్వాన్స్ రూమ్ బుక్ చేసుకొని రండి. లేదంటే మాలాగా కష్టాలు పడాల్సి వస్తుంది. లాస్ట్ 2 days అయితే ట్రావెలింగ్ ఎక్కువైంది. బట్ ఈరోజు కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ గో. చిత్రకూటే ఇంకా 10 kilometers ఉన్నట్టుంది. జగదల్పూర్ సిటీ దాటిన తర్వాత స్ట్రైట్ ఒక్కటే రూటు 36-37 kilometers ఉంది. మధ్యలో ఊర్ల నుంచి వస్తాము. మార్నింగ్ డ్రైవ్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము కొంచెం లేట్ అయినాము. బట్ మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం సన్ రైజ్కి వచ్చేలా చూసుకోండి. రోడ్ మాత్రం సూపర్ ఉంది. ఊర్లలో కొంచెం జాగ్రత్త, ఎందుకంటే జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు. సింగిల్ రోడ్డు కాకపోతే రోడ్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నది. సాలిడ్గా ఉన్నది రోడ్ చెప్పాలంటే. పొద్దున 6:30, 6 o'clock ఆ టైంలో వచ్చి ఉంటే మంచు పడుతుండే, మస్తుండే. ఇంకా ఇప్పుడే 8 o'clock, మేము ఇప్పుడు 8 o'clockకి ఇప్పుడు మంచు పడుతుంది. ఇంకా 6 o'clock వస్తే ఇమాజిన్ ఎట్లుంటుందో మీకు. ఇంకా చిత్రకూట అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి నడవాలంట ఇక్కడ నుంచి. యాక్చువల్గా అయితే రూమ్స్ ఇక్కడే బుక్ చేయాలి మేము. రూమ్స్ ఇక్కడ బుక్ చేద్దామని అంటే బాగా కాస్ట్లీ ఉండే. 1, 2 ఏంటంటే అసలు రూమ్స్ అవైలబులే లేవు. లాంగ్ వీకెండ్ కదా, చాలామంది వచ్చి ఉండే. మొత్తానికైతే సాయి నేను చిత్రకూట రీచ్ అయినా 40 minutesలో వచ్చిందాం అంతేనా సాయి? 40 minutes. 40 minutesలో 36 kilometers. ఇప్పుడైతే ఇక్కడ చాయ్ దొరికింది. చాయ్ తాగి కింద ఒక 200 steps ఉన్నాయంట వాటర్ ఫాల్ రీచ్ అవ్వడానికి. సో చాయ్ తాగి విల్ మూవ్. చిత్రకూట్ ఫాల్స్ వెళ్ళే ముందు ఒక పెద్ద శివ టెంపుల్ అయితే ఉన్నది. శివలింగం ఉంది బయట. వాటర్ ఫాల్ ఇప్పుడైతే నీళ్ళు లేవు, అది మాకు తెలుసు. బెస్ట్ టైం అయితే ఇక్కడికి మాన్సూన్లో రావాలి, అది రైనీ సీజన్లో. చిత్రకూటే వాటర్ ఫాల్స్, దీన్ని నయాగరా ఆఫ్ ఇండియా అని అంటారు. రైనీ సీజన్లో వస్తే మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. ఇంకా మాటల్లో చెప్పలేను. ఎస్పెషలీ June to August ఆర్ సెప్టెంబర్ ఈ టైంలో వస్తే సూపర్ అంటే సూపర్ లొకేషన్ ఇది, చెప్పనక్కర్లే ఇంకా అసలు. వాటర్ ఫాల్స్కి వస్తే ఎక్స్పీరియన్సే డిఫరెంట్ అసలు. ఆ సౌండ్స్ వింటే బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి. రియలీ చాలా బాగుంది ప్లేస్ ఇది. ట్రై చేయండి రైనీ సీజన్లో రావడానికి, ఇంకా బాగుంటుంది. కింద బోటింగ్ ఉందంట, మేము బోటింగ్ వెళ్తాం ఇప్పుడు. బోటింగ్ వెళ్ళేసి ఇక్కడ జిప్ లైనింగ్ కూడా ఉంది మీరు చేయాలనుకుంటే. జిప్ లైనింగ్ 150 rupees అంట. సో జిప్ లైనింగ్ కూడా చేయొచ్చు మీరు చేయాలనుకుంటే. జిప్ లైనింగ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ మా రైడింగ్ జాకెట్ ఇదంతా ఉంది. అండ్ సాయి నడుచుకుంటూ వెళ్దాం కిందకి స్టెప్స్ అని చెప్తున్నాడు. జిప్ లైనింగ్ ట్రై చేస్తాను చేయడానికి, లేదంటే మాత్రం కింద నుంచి బోటింగ్ అయితే చేస్తాం, దట్స్ ఫర్ ష్యూర్. వ్యూ మాత్రం కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. అద్భుతంగా ఉంది అసలు వాటర్ ఫాల్స్. ఇండియా నయాగరా అనడం తప్పే లేదు. ఇండియాలో చాలా ఉన్నాయి ప్లేసెస్ మనకి, చిరపుంజి ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి. బట్ ఛత్తీస్గఢ్లో ఇది చాలా ఫేమస్, చిత్రకూటే వాటర్.
సో సాయి నేను జిప్ లైనింగ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినాము. ఇక్కడి నుంచి జిప్ లైన్ చేసి కిందకి వెళ్ళి కింద నుంచి బోటింగ్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా అయితే అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కి రావాలి. సార్ లాంగ్ టైమ్ దిస్ ఇస్ మై ఫస్ట్ అడ్వెంచర్ ఇన్ 2021. నాకు తెలిసి 2020లో పెద్ద అడ్వెంచర్ చేయలేదు. అప్పుడైతే ఎక్సైటెడ్, సూపర్ ఎక్సైటెడ్, చాలా రోజులు అవుతుంది కదా. సో లెట్స్ గో. నాదైతే అయిపోయింది. ఇప్పుడు సాయి చేస్తున్నాడు, చూడాలి. మనోడు అసలే టెన్షన్ పడుతున్నాడు. ఉండిపోతావు అక్కడ, ఉంటావు అక్కడ, అక్కడనే. సో నాగ్పూర్ నుంచి వచ్చారంటే జస్ట్ ఫర్ ఫిషింగ్ హాబీ అంట. ठीक है भाई. फिशिंग अभी तो कुछ मिला नहीं तो छोटी है, छोटी बड़ी मछली है। यहाँ का रिकॉर्ड है 15-16 किलो की मछली यहाँ से निकाले हुए 15-16 किलो की मछली हमारे मामा से आता है। हाँ हाँ. अब कभी कभी आता है नहीं तो ऐसा वीकेंड पे, एक बार या फिर जब भी वीकेंड पे. हमको भी 5-6 किलोमीटर पड़ जाता है ना. हाँ 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 ऐसा ही. गाइस ఇది చిత్రకూట్ వాటర్ ఫాల్స్. మీరు రైనీ సీజన్లో వస్తే మాత్రం దూరం నుంచే చూడాలి, కిందికి రావడానికి ఉండదు అనుకుంటున్నాను తెలిసి. బట్ ఇప్పుడు మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చాలాసేపు నుంచి ఉన్నాము, ఇంకా నాకు తెలిసి ఈవినింగ్ వరకు అయినా ఉండేటట్టున్నాము. అంత బాగుంది వెదర్ ఇక్కడ, ప్లెజెంట్గా ఉంది చెప్పాలంటే. ఇంతకుముందు నేను అక్కడికి వెళ్ళాను కదా, అక్కడ ఫిషింగ్ చేస్తున్నాడు ఫెరోజ్ ఖాన్ అని చెప్పి. ఆయన నాగ్పూర్ నుంచి వచ్చాడంట, ఫిషింగ్ హాబీ అంట. సో ఫిషింగ్ కోసం ఇక్కడికి వచ్చాడంట. టీ అండ్ బిస్కెట్ ఆఫర్ చేశాడు. మంచి ఫ్రెండ్ అయ్యాడు చెప్పాలంటే. సో వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ టైంలో ప్లాన్ చేసుకోండి ఎవరైనా రావాలనుకుంటే. నేను ఫస్ట్ అనుకున్నాను ఏముండదు అని, చాలామంది ఏమన్నారంటే ఎందుకు వచ్చావు ఏముండదు అని చెప్పి. బట్ దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బియాండ్ ఉంది ఇక్కడ. వీఆర్ ఎంజాయింగ్ అలాట్. అంతా శాండే ఉంది. ఇది అంటే రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ ఉంటాయి కదా, సో ఇదంతా ఫిల్ అయిపోతుంది రైనీ సీజన్లో. కింగ్ కాంగ్ KGF 2. స్టోన్స్ అన్నీ స్లిప్పరీగా ఉన్నాయి చాలా వరకు. ట్రెక్కింగ్ షూస్ వేసుకొచ్చినా కాబట్టి బెనిఫిట్ అయిపోయింది నాకైతే. సాయి ఒరాజ్ వేసుకొచ్చాడు, కొంచెం డిఫికల్ట్ ఉంది వీటి మీద నడవాలంటే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, జనాలు మారరు. ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అంతా ప్లాస్టిక్ మయం ఉంది. ఇది జనరల్గా డిజాల్వ్ కావడానికి ఎర్త్లో కొన్ని ఇయర్స్ పడుతుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే మాత్రం కొంచెం నీట్గా ఉంచండి, ప్లాస్టిక్ వేయకండి. మొత్తానికైతే బోటింగ్ చేస్తున్నాము. బోటింగ్ చేయమేమో అనుకున్నాము, బట్ ఫైనల్లీ ఒక బోట్ దొరికింది. ఇక్కడ పర్ మెంబర్కి 50 రూపీస్. కాకపోతే మేము సింగిల్ బోట్ హైర్ చేసుకున్నాము, 4 సీట్స్ది 200 రూపీస్. సో ఈసారి అయితే డిసప్పాయింట్మెంట్ లేదు చెప్పాలంటే. ప్రతి ట్రిప్లో ఏదో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, బట్ ఈసారి అయితే డిసప్పాయింట్మెంట్ లేదు. సో మెయిన్గా వచ్చింది బోటింగ్ కోసమే చెప్పాలంటే. అసలు ఇంత దూరం కోటి రోడ్ ట్రిప్ కూడా బాగుంది. ఇదైతే అసలు ఎక్స్ట్రీమ్. సాయి నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది జిప్ లైనింగ్ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్. వాటర్ ఫాల్ రైడింగ్ విత్ కర్ణాకర్ ఇస్ ఆసమ్. వాటర్ ఫాల్ ఎట్లా? వాటర్ ఫాల్ చాలా బాగుంది.
అండ్ Okay. బోటింగ్ అయితే అల్టిమేట్. బోటింగ్ 200 ఇస్తున్నాము, బట్ వర్త్ ఇట్, వర్త్ ఇట్. వర్త్ ఇట్ రియలీ. అక్కడ రెయిన్బో కనిపిస్తుంది పైనుంచి మనకి, ముందు అటు సైడ్ అటు వెళ్తాం మనము. అక్కడ ఏంటంటే మనకి రెయిన్బో కనిపిస్తుంది. పైన కనబడే రిసార్ట్స్ ఉన్నాయి కదా మీకు వెనకాల, పైన కనిపించే రిసార్ట్స్ ఛత్తీస్గఢ్ టూరిజంకి. సో అవి ముందు బుక్ చేసుకోవాలి అడ్వాన్స్లో. సెకండ్ 30 సెకండ్. అలా గుడ్డోడు సాయి, గుడ్డోడు ఎంత ఉన్నాడు చూడు, వాడికి భయమే లేదు అసలు. గుడ్డోడు ఎంత ఉన్నాడు, వాడు భయమే లేదు అంటున్నా. అస్సాం టూ 200 స్టెప్స్ ఉన్నాయండి ఇక్కడ నుంచి పైకి. వచ్చేటప్పుడు అయితే జిప్ లైనింగ్ చేసి వచ్చినాము. టూ 200 స్టెప్స్ అంటే సాయి ఒక అర్ధ గంటలో ఎక్కుతామా? అంతకంటే తక్కువ పడుతుందా? వాటర్ ఫాల్ విజిట్ అయితే అయిపోయింది. జిప్ లైనింగ్, బోటింగ్ రెండు మస్తున్నాయి. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక అడ్వెంచర్ చేసిన, ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఆ జిప్ లైనింగ్ చేసినప్పుడు మాత్రం ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు నాకైతే. రెండు చాలా బాగున్నాయి. బోటింగ్ 200 పెట్టినాము, అది వర్త్ ఇట్ 200. ఇప్పుడైతే తీరత్గర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. దానికి వెళ్ళే ముందు బండికి యాక్చువల్గా చైన్ లూబ్ అయిపోయింది, దట్టు కొంచెం చైన్ లూజ్ అయినట్టుంది. సో షోరూమ్ ఇక్కడ నుంచి 36 కిలోమీటర్స్ ఉంది, సర్వీస్ సెంటర్, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. సో షోరూమ్కి వెళ్ళేసి బైక్ కొంచెం చైన్ లూబ్ అండ్ చైన్ టైట్ చేయించేసి తీరత్గర్ వాటర్ ఫాల్స్ వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ చూసుకొని దెన్ ఈరోజు ఇక్కడి నుంచి ప్యాకప్ అవుదాం అనుకుంటున్నాము. బీజాపూర్ వెళ్ళేసి నైట్ అక్కడ స్టే చేస్తే రైడ్ స్ట్రెస్గా ఉండదు. లేదంటే రేపు కంప్లీట్గా 575 ఏమో వస్తుంది ఇక్కడ నుంచి, జగదల్పూర్ నుంచి. 575 సింగిల్ డేలో కొట్టాలి అంటే కొంచెము ఎందుకు రిస్క్, ఎందుకంటే రోడ్స్ నైట్ టైం మళ్ళీ రిస్క్. ఈ రోడ్స్లో బేసిక్గా ఒక రోజులో 700 కొట్టిన రోజులు ఉన్నాయి గోవా పోయినప్పుడు. బట్ రూట్ సేఫ్ కాదు కాబట్టి బీజాపూర్కి వెళ్ళేసి బీజాపూర్లో ఆగి రేపు ఈవినింగ్ కల్లా హైదరాబాద్లో ఉండొచ్చు. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. నాకు తెలిసి Feb 15 వరకు వాటర్ అలానే ఉండొచ్చు. వెరీ గుడ్ వాటర్, మరీ తక్కువ లేవు, అలానే ఎక్కువ లేవు, బట్ డీసెంట్. సో ఈ టైంలో జిప్ లైనింగ్ అప్పుడు ఉండదు రైనీ సీజన్లో, ఇప్పుడైతే జిప్ లైనింగ్ కూడా ఉంది. అండ్ సేఫ్టీ బెల్ట్స్ అన్నీ ఉన్నాయి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. బట్ స్టిల్ మనకు భయం ఉంటుంది. ఫస్ట్ సాయి కూడా అదే అన్నాడు, అన్న అవసరమా అని. బట్ సేఫ్టీ అయితే వాళ్ళు సేఫ్టీ బెల్ట్ అన్నీ
ప్రాపర్గా ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ ఆన్ జిప్ లైనింగ్. ఒకవేళ మీరు ఛత్తీస్గఢ్ టూరిజంలో స్టే చేయాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఒక 15-20 డేస్ ముందు. దాని ఆపోజిట్లో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంది హోటల్. అది కాదనుకుంటే ఇన్ కేస్ బైకర్స్ ఎవరైనా వస్తే, ఇంకెవరైనా ఫ్యామిలీస్ వస్తే మాత్రం కొంచెం రిస్క్ చేసి బయట టెంట్స్ వేసుకోవచ్చు. చాలా ప్లేస్ ఉంది. ఎవరు ఏమన్నారంట, ఇప్పుడు అదే అడిగాను. బయట టెంట్ వేసుకోవచ్చు, క్యాంపింగ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ అమెంటీస్ ఏముండవు ఇంకా టెంట్ వేసుకుంటే, ఓన్లీ టెంట్. ఇంకా వాష్రూమ్స్ అది కొంచెం ఇబ్బంది అవుతుందేమో అక్కడ. సో ఐ ఎంజాయ్డ్ ద ట్రిప్. సో ఇంకా షోరూమ్కి వెళ్ళేసి మనము ఒక్కసారి బైక్ కొంచెం చెక్ చేయించుకుంటే ఇంకా హైదరాబాద్ పోయే వారికి బిందాస్. చిత్రకూట్ వెళ్ళొస్తాం కదా, వచ్చేటప్పుడు రైట్ సైడ్లో గల్లీ వచ్చింది. ఆ గల్లీ నుంచి లోపలికి పోతున్నాం. షోరూమ్ యాజ్ పర్ మ్యాప్స్ అయితే ఇటే చూపిస్తుంది. సో ఒక్కసారి పోయి చూసి ఇది ఎక్కడికో తీసుకోపోతుంది, షోరూమ్కి తీసుకోపోతుందా లేదా లెట్స్ సీ. రథసారథి అయితే ముందు పోతుండు. వాడు కట్లు బాగా కొడుతుండు, మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అసలు ఇక్కడ మన మహారాష్ట్ర స్టార్టింగ్ నుంచి మొత్తం రోడ్లన్నీ కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. మనోడు 45 degrees 60 degrees మంచిగా ఉంచుతుండు బండిని, ఎట్లా అంటే అట్లా. చూద్దాం షోరూమ్ ఎక్కడ. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్తో ఇదే అడ్వాంటేజ్. అబ్బా బాబా ఏముందా లొకేషన్, అసలు సూపర్ ఉంది లొకేషన్, సూపర్. ఇక్కడ ఫోటో దిగితే, ఫోటో దిగాలి ఇక్కడ ఫోటో దిగాల్సిందే ఎట్టి పరిస్థితిలో. ఇక్కడ ఫోటో దిగుదాం, ఒకటి ముందుకు రా. విలేజ్ లెక్కలో వస్తున్నాం కదా. ఈ రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చెప్పాలంటే వేరే లెవెల్. మ్యాప్స్ 2 రూపాయలు చూపించినట్టుంది. ఈ రోడ్లో దగ్గర అని చెప్పి ఇట్లా వచ్చినాం. స్ట్రెచ్ బాగుండే అక్కడ, అసలు ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అది. డాక్టర్ దగ్గరికి అయితే వచ్చినాము. డాక్టర్కి చూపించాలి ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ని. డాక్టర్ ఏమంటారో చూడాలి. लेट्स गो इनसाइड. डॉक्टर को दिखाने का है अभी क्या हुआ गाड़ी को. सर्विस सेंटर షోరూమ్ ఇది ఒకసారి అడగాలి ఇది ఏంటన్నది. बात करेंगे. బండి అయితే సెట్, చైన్ లూప్ అయితే లేదంట. సో మోతులు ఒకటి సిటీలో దొరుకుతుందంట, అక్కడ కొనుక్కోవాలి. ది బెస్ట్ థింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువ మేము ఎందుకు ప్రిఫర్ చేస్తామనంటే సర్వీస్. ఇప్పుడు మేము వెళ్ళగానే సర్వీస్ ఇమీడియట్గా చేసి ఇచ్చాడు బండిని. అండ్ కస్టమర్ ట్రీటింగ్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్. నాకు వేరే బైక్స్ గురించి అయితే తెలియదు, బట్ రాయల్ ఎన్ఫీల్డ్లో మాత్రం కస్టమర్ సర్వీస్ సూపర్. వెళ్ళగానే కస్టమర్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు. వెళ్ళగానే వాటర్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్. అండ్ ద వే దే ట్రీట్ కస్టమర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఛత్తీస్గఢ్లో ఒకటే షోరూమ్ ఉంది, జగదల్పూర్లో ఒకటే షోరూమ్ ఉంది, కంబా మోటార్స్ అనుకుంటా. బిగ్ థ్యాంక్స్ ఫర్ దెమ్, ఎందుకంటే వెళ్ళగానే చేసినందుకు. సో గైస్, నెక్స్ట్ మనం వెళ్ళేది తీరథ్గర్ వాటర్ ఫాల్స్కి.
సో అది నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. స్టే ట్యూన్ టు యువర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ ట్రిప్ ర్యాప్టర్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అది నేను చెప్పాల్సిన పని లేదు. సో విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.